the bliss of the glorious thought, my sin not in part. Notice that word, my sin not in part, but the whole. నా పాపము ఒక కొంత భాగం కాదు, సంపూర్తిగా. మై కంప్లీట్ సిన్, ద హోల్ సిన్ ఆఫ్ మై లైఫ్, నా జీవితంలో ఉండే పాపం అంతా కూడా ఈజ్ నెయిల్డ్ టు ద క్రాస్ అండ్ ఐ బేర్ ఇట్ నో మోర్. వాట్ ఎ గ్లోరియస్ మూమెంట్ దట్ వాస్. ఎంత గంభీరమైన ఆశ్చర్యకరమైన సమయం అంటే, మన పాపం అంతా కూడా మరి శిలువ మీద కొట్టబడింది. ఇట్ ఈస్ నెయిల్డ్ టు ద క్రాస్ అండ్ ఐ బేర్ ఇట్ నో మోర్ సిన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో పాపం లేదు. సో దట్స్ వై ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్. నా ప్రాణమా ప్రభువును సన్నతించుము, దేవుని స్తుతించుము, దేవుని ఆరాధించుము. ఎందుకంటే ఆయన మా పాపమును మరి సంపూర్తిగా తీసివేసినాడు. మరి మన పాపం ఎక్కడ కూడా మరి దేవుడు జ్ఞాపకం చేసుకోడంట. హీ విల్ నెవర్ రిమెంబర్ అవర్ సిన్. సో ప్రైజ్ గాడ్ ఫర్ దట్ గ్రేట్ సాల్వేషన్. మరి గొప్ప రక్షణను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. సో దేవుని స్తుతిస్తున్నాము. మరి వి రియలీ ప్రైజ్ గాడ్. మరి నిజంగా దేవుని మనం ఆరాధిస్తున్నాము. ఎందుకంటే ఇట్స్ అ గ్లోరియస్ మూమెంట్. మరి ఎంతో మంచి సమయం ఇది దేవుడు మనకి ఇచ్చినాడు. సో వీ థ్యాంక్ గాడ్. మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. వీ కమ్ బిఫోర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ థ్యాంక్స్ గివింగ్ హార్ట్. మనం దేవుని సన్నిధికి కృతజ్ఞత హృదయంతో దేవుని సన్నిధికి వస్తున్నాము. సో వీ హ్యావ్ టు కమ్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్, ఇన్ టు హిస్ శాంచురీ, ఆయన సన్నిధిలోనికి కృతజ్ఞత హృదయంతో మరి దేవుని సన్నిధికి రావడము మరి దేవునికి ఘనత ఇస్తుంది. కాబట్టి సో మనము లాస్ట్ మంత్ అంతా కూడా ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ కూడా 3 weeks మనము ఫ్యామిలీ మంత్ చూసినాం. ఓకే, సో హోప్ ద లార్డ్ హ్యాస్ బ్లెస్డ్ యూ ఆల్. ఓకే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ ద ఫ్యామిలీ మంత్ ది మెసేజెస్ వాట్ వీ హెర్డ్ మేబీ ఇట్ హాస్ చేంజ్డ్ యువర్ లైఫ్. మరి మీ జీవితాన్ని దేవుడు మార్చినాడని మరి నేను అనుకుంటున్నాను. బికాస్ అవర్ గాడ్ ఈజ్ సచ్ ఎ గ్రేట్ గాడ్. హీ స్పీక్స్ టు అస్ త్రూ హిస్ వర్డ్. మరి దేవుడు ఎంత గొప్పమైన దేవుడు అంటే ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటాడు. సో హోప్ గాడ్ హెస్ చేంజ్డ్ యువర్ లైఫ్, యువర్ బిహేవియర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబంలో నీ ప్రవర్తన దేవుడు మార్చినాడని నేను అనుకుంటున్నాను. సో దట్ వాజ్ మై ప్రేయర్ ఫర్ ద లాస్ట్ హోల్ మంత్. మరి పోయిన వారమంతా, పోయిన నెలంతా కూడా నా ప్రార్థన అదే ఉండే. ఐ వాజ్ ప్రేయింగ్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ. సిన్సియర్లీ ఐఎమ్ సేయింగ్ దిస్. మరి యథార్థంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి కుటుంబం కొరకు ప్రార్థన చేసినాము. యాజ్ ద లార్డ్ ఈజ్ లీడింగ్ అస్, మరి దేవుడు మనం నడిపిస్తున్న కొలది వీ కుడ్ సీ దట్ సైటన్ ఈజ్ ఆల్సో వర్కింగ్ అమాంగ్ అస్. మన మధ్యలో సాతానుడు కూడా పనిచేస్తున్నాడు. సో ఈ కెనాట్ డిఫీట్ అస్. వాటిని మనం ఓడించలేడు. సో యేసు ప్రభునందే మనకు విజయం ఉంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో ప్రతి పరిస్థితికి అవర్ సాల్వేషన్ ఈజ్ ద ఫౌండేషన్. మన రక్షణ అనేది పునాది. సో బేస్డ్ ఆన్ యువర్ సాల్వేషన్ ఎవ్రీథింగ్ యూ మేక్ డిసిషన్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో చేసుకునే తీర్మానాలు ఆర్ ఎనీథింగ్ యూ డూ, ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ యువర్ సాల్వేషన్. మీ రక్షణ మీద ఆధారపడే సమస్తము జరగాలని మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే సాల్వేషన్ ఈజ్ ద ఫౌండేషన్. మెయింటైన్ ద ట్రూ టెస్టిమనీ ఆఫ్ యువర్ సాల్వేషన్. హ్యావ్ ద ట్రూ టెస్టిమనీ ఆఫ్ యువర్ సాల్వేషన్. మీ రక్షణ యొక్క నిజమైన సాక్ష్యమును కలిగి ఉండడం అవసరం. యాజ్ ఎ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడిగా. సో ఐఎమ్ నాట్ సెయింగ్ బోర్న్ క్రిస్టియన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ బోర్న్ అగైన్ క్రిస్టియన్. పుట్టుకతో క్రైస్తవం గురించి మాట్లాడడం లేదు, తిరిగి జన్మించిన క్రైస్తవం గురించి మాట్లాడుతున్నాం. సో వీ బిలీవ్ ఇన్ బోర్న్ అగైన్ క్రిస్టియానిటీ, నాట్ బై బర్త్ క్రిస్టియానిటీ. నో వన్ ఈజ్ బై బర్త్ క్రిస్టియన్. ఎవరు కూడా పుట్టుకతో క్రైస్తవుడు కారు. వీ స్ట్రాంగ్లీ బిలీవ్ త్రూ ద స్క్రిప్చర్స్ దట్ వీ ఆల్ ఆర్ బోర్న్ అగైన్ క్రిస్టియన్. మరి తిరిగి జన్మించిన క్రైస్తవులం. కాబట్టి లివ్ లైక్ ఎ క్రిస్టియన్. మరి క్రైస్తవంలాగా మనం జీవించడము ఎంతో అవసరం. కాబట్టి దేవుడు మనకు సాయం చేయను గాక. మరి ఈవెన్ యూ ప్రే ఫర్ మీ, నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ బికాస్ గాడ్ హెస్ గివెన్ మీ ఎ చార్జ్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్లాక్, టు లీడ్ హిస్ ఫ్లాక్ ఇన్ ద రైట్ బిబ్లికల్ వే. మరి దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను బట్టి సంఘాన్ని మరి సరైన క్రమంలో, వాక్యం యొక్క క్రమంలో నడిపించే బాధ్యత ఇచ్చినాడు. కాబట్టి సో ఐఎమ్ ఆస్కింగ్ యూ టు ప్రే ఫర్ మీ దట్ ఐ షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు ఎనీ టెంప్టేషన్ నార్ ఫాల్ ఇన్ టు ఎనీ అన్స్క్రిప్చురల్ వే ఆఫ్ లీడర్షిప్. ఓకే, మరి వాక్యానికి విరుద్ధంగా మరి నడిపించే నాయకత్వంలో ఉండకుండా
మరి చోదనలో పడకుండా మరి మీరు నా కొరకు ప్రార్థన చేయండి. యూ ఆల్ ప్రే ఫర్ మీ టు బీ ఆన్ ద లార్డ్ సైడ్, ప్రభు వైపు ఉండేలాగా మరి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఐ నీడ్ యువర్ ప్రేయర్స్, మీ ప్రార్థనలు ఎంతో అవసరం. ఓకే, సో లెట్ us ఆల్ గో ఇన్ టు ద మెసేజ్ దిస్ మార్నింగ్. ఉదయకాలం మనం వర్తమానంలోకి వెళ్దాము. సో మనం హీబ్రూస్ we are continuing the series of Hebrews. Okay, so Hebrews manam already 9th chapter we finished till 9th chapter. So this morning we go to 10th chapter. Again we refresh it, మనం తిరిగి దాన్ని రిఫ్రెష్ చేద్దాం. మళ్ళీ మనం అన్ని ఏవైతే నెల అంతా కూడా మనం వర్తమానాలు చూసుకున్నామో దానిలో నుండి మనం రిఫ్రెష్ అయ్యి వీ గో బ్యాక్ టు హీబ్రూస్. ఓకే, హెబ్రీలకు రాసిన పత్రికకు వెళ్దాము. సో హీబ్రూస్ 10th చాప్టర్. ఓకే, హీబ్రూస్ 10th చాప్టర్ ఫ్రమ్ 1 to 18, మరి వర్సెస్ 1 to 18 హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 18వ వచనం వరకు మనం చదువుదాము. సో ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ చాప్టర్. ఓకే, ఇట్ స్పీక్స్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుని గురించి మాట్లాడడం మనం చూస్తున్నాం. సో ఇట్స్ బెటర్ టు టాక్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని గురించి మాట్లాడము ఎంతో క్షేమము. సో వీఆర్ హియర్ టు వర్షిప్ అవర్ గాడ్, అవర్ సేవియర్. మరి మన దేవుని, మన రక్షకుని మరి ఆరాధించడానికి వచ్చినాము. లెట్ us ఆల్ హియర్ హిస్ వర్డ్స్. మరి ఆయన మాటలను మనం విందాము. సో దేవుడు మనకు సాయం చేయను గాక. మరి హీబ్రూస్ 10th చాప్టర్ 1 to 18 హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 18వ వచనం వరకు తెలుగులో చదువుకుందాము. సో వెన్ ఐఎమ్ ప్రిపేరింగ్ దిస్ మెసేజ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇన్ దిస్. మరి దీంట్లో నేను ఆనందించినాను. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ మార్నింగ్. మీరందరూ కూడా దీంట్లో ఆనందిస్తారని అనుకుంటాను. ఎందుకంటే వన్ థాట్ ఇన్ దిస్ స్క్రిప్చర్ పోర్షన్ వాట్ వీ ఆర్ గోయింగ్ టు రీడ్ ద స్క్రిప్చర్ పోర్షన్ ఫ్రమ్ 1 to 18. సో దేర్ ఈస్ వన్ బ్యూటిఫుల్ థాట్ హియర్. ఐ థింక్ వీ నెవర్ థాట్ అబౌట్ ఇట్. మరి మేము దాంట్లో మనం తలంచలేకపోయింటాము. మరి ఎవరైనా తలంచి ఉంటే దేవునికి వందనాలు. సో వన్ థాట్, ఓకే, ఒక మంచి తలంపు ఇక్కడ ఉంది. మై థీమ్ ఫర్ దిస్ మార్నింగ్ మెసేజ్ ఇస్ one perfect prepared sacrifice. One perfect prepared sacrifice. One perfect prepared sacrifice. ఒక పరిపూర్ణమైన సిద్ధపరచబడిన అర్పణ లేకుంటే బలి. God has prepared one perfect sacrifice. ఒక పరిపూర్ణమైన అర్పణను లేకుంటే బలిని దేవుడు ఏర్పాటు చేసినాడు. సో దట్ థాట్ వీఆర్ గోయింగ్ టు సీ. ఆ తలంపుడు మనం చూద్దాం. ఓకే, లెట్ us ఆల్ సీ. గో టు ద హీబ్రూస్ 10th చాప్టర్. ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ యువర్ బైబుల్స్. మీ అందరు కూడా బైబుల్స్ ఉన్నాయి అనుకుంటాను. సో ఓపెన్ అప్ యువర్ బైబుల్, మీ సొంత బైబుల్ తెరవండి. హీబ్రూస్ 10th చాప్టర్ 1 to 18 హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 18వ వచనం వరకు. మరి సోదరుడు తెలుగులో చదువుతాడు, మనం అందరం కూడా ఆలోచిస్తాం. ఏలైనగా ధర్మశాస్త్రము ఆ సంగతుల యొక్క ఖచ్చితమైన స్వరూపము కాకునను రానయున్న మంచి సంగతులకు ఒక ఛాయగా ఉండి వారు ఎడతెగక ఏటేటా అర్పించిన బలులతో దాని యొద్దకు వచ్చువారిని ఎన్నడూనూ పరిపూర్ణపరచజాలదు. ఏలైనగా ఆరాధించువారు పాపముల యొక్క మనస్సాక్షి నుండి ఒకసారి శుద్ధీకరించబడినందున అవి అర్పించబడుట ఆగిపోకుండేది. కానీ ఆ బలులు గతించిన పాపములను ప్రతి సంవత్సరము మరలా జ్ఞాపకమునకు తెచ్చును. ఏలైనగా ఎడ్ల యొక్కయు మరియు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కనుకనే ఆయన లోకంలోనికి వచ్చినప్పుడు ఇట్లనెను, బలిని మరియు అర్పణమును నీవు కోరవు గాని ఒక దేహమునే నీవు నా కొరకు సిద్ధపరచితివి. పాపము నిమిత్తమైన దహన అర్పణములలోనూ మరియు బలులలో నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేను, ఓ దేవా, ఇదిగో నీ చిత్తమును జరిగించుటకై నేను వచ్చుచున్నానని చెప్పి తిని అని నన్ను గూర్చి గ్రంథపు చుట్టలో వ్రాయబడి ఉన్నది. బలిని అర్పణమును దహన అర్పణమును మరియు పాపము కొరకు అర్పణమును నీవు కోరవు, లేక ధర్మశాస్త్రము చొప్పున అర్పించబడిన వాటిలో నీకు ఇష్టమైనను లేకుండెను అని ఆయన పైన చెప్పినప్పుడు, అటు తర్వాత, ఓ దేవా, ఇదిగో నేను నీ చిత్తమును జరిగించుటకై వచ్చుచున్నానని ఆయన చెప్పుట ద్వారా రెండవ దానిని స్థాపించినట్లు ఆయన మొదటి దానిని తీసివేసెను. ఆ చిత్తము ద్వారాను యేసుక్రీస్తు దేహము అందరి కొరకు ఒక్కసారి అర్పించబడుట ద్వారా మనము ప్రతిష్ఠించబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడును అనుదినము పాపములను తీసివేయజాలని అదే బలులను తరచుగా ఉపచారం చేయుచు అర్పించుచు నిలిచి ఉన్నాడు. కానీ ఈ నరుడైతే పాపముల కొరకై నిరంతరము కొరకు ఒకే బలిని అర్పించిన తర్వాత ఆయన దేవుని కుడి హస్తమున కూర్చుండెను. అది
ఇప్పటి నుండి ఆయన శత్రువులు తన పాదపీఠముగా చేయబడి వరకు ఎదురు చూచు చేసెను. ఏలైనగా ఆయన ప్రతిష్ఠింపబడిన వారిని ఒకే అర్పణముతో నిరంతరము కొరకు పరిపూర్ణపరచెను. దానిని గూర్చి పరిశుద్ధ భూతుడును మనకు సాక్షి ఉన్నాడు. ఏలైనగా ముందుగానే ఆయన చెప్పిన తర్వాత, ఆ దినముల పిమ్మట నేను వారితో చేయి ఒడంబడిక ఇదియే అని ప్రభు చెప్పుచున్నాడు. నేను నా కట్టడలను వారి హృదయములలో వేయుదును, మరియు వాటిని వారి మనసులలో వ్రాయుదును, మరియు వారి పాపములను మరియు దోషములను నేనెన్నటికీ జ్ఞాపకము చేసుకొనను. ఇప్పుడు ఎక్కడైతే వీటి మన్నింపు కలదో అక్కడ పాపము కొరకు ఇక మీదట అర్పణము లేదు. అందరం కూడా ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మీరు మాకు ఇచ్చిన యొక్క గంభీరమైన సమయం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రి, మరి మీ యొక్క మంచితనాన్ని బట్టి, మీ యొక్క కృపను బట్టి, మీ యొక్క కనికరంను బట్టి, మీ యొక్క దయను బట్టి మరి మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాము. తండ్రి, మరి మీరు మా పైన చూపించిన అపారమైన ప్రేమ కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇక్కడ చదువుకున్న లేఖన భాగాలలో తండ్రి, మరి మీరు భూమి పునాది వేయబడక ముందే మా యొక్క రక్షణ దినాన్ని మరి మీరు ఏర్పాటు చేసి ఆ రక్షణ కార్యంను మరి సిలువలో మరి మా ప్రభు మరి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మరి మా యొక్క రక్షణను సంపూర్తి చేసినారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రి, మరి మా గొప్పతనం లేదు, మా వలన కలిగిన రక్షణ కాదు, మరి మా లోపల ఉండే పాపము, మా లోపల ఉండే దోషము మరి అవన్నీ కూడా మరి మమ్మలను నరకానికి పాత్రలుగా చేస్తుంది. కాబట్టి మీ యొక్క ప్రియ కుమారుడు మరి మా కొరకు సిలువలో మా సంపూర్తి అయిన పాపమును మరి తీసివేసి మా కొరకు కార్చిన రక్తం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి అటువంటి కృతజ్ఞత హృదయంతో మరి మీరు మాకు ఇచ్చిన రక్షణతో మరి కృతజ్ఞతతో మరి మీ యొక్క సన్నిధికి వస్తున్నాము. దాన్ని మరి మాకు ఉదయకాలం మరి మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. మీరు సిద్ధపరిచి మరి ప్రత్యేకమైన సిద్ధపరచబడిన అర్పణను మరి సిలువలో మరి అది మీరు అర్పించినారు. మరి మీ యొక్క కుమారుని మరి మా కొరకు మరి ఒక బలిగా అర్పించి మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రి, మరి మీరు మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయం కొరకు మీకు వందనాలు. మరి మా యొక్క జీవితాలను, మా యొక్క పరిస్థితులను మరి మీ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీరే మా హృదయాలతో మాట్లాడి మా జీవితాలను మార్చి మీకు మహిమకరంగా జీవించటకు మరి మీరే కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, మరి ఈ దినం మరి మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపండి, మీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని మరి ఈ లోకానికి మమ్మల్ని వేరుగా చేసి మీ యొక్క సన్నిధికి సమకూర్చినారు. మీకు వందనాలు. ఈ దినం రాలేని వారి కొరకు ప్రార్థిస్తున్నాము. మరి కొంతమంది అనారోగ్యంతో రాలేని వారి కొరకు ప్రార్థిస్తున్నాము. తండ్రి, మరి మీరే కృప చూపించండి, వారిని మీరే ముట్టి స్వస్థపరచండి. మరి ప్రతి వారు కూడా మరి సంఘంలో తిరిగి మరి మంచి ఆరోగ్యంతో వచ్చే విధంగా మరి మీరే వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. వచ్చిన మేమందరం కూడా మరి మీ యొక్క వాక్యంలో ఎదిగి మరి మీ కొరకు గొప్ప పాత్రలుగా వాడబడే కృపలో మీరే మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ యొక్క సెలవు చెప్పుకుంటూ సమయాన్ని దీవించమని మా హృదయాలతో మాట్లాడమని మా ప్రేమ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు. మరి ఇక్కడ ఈ యొక్క హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మరి మనం చూసిన మన అంశం ఏంటంటే వన్ పర్ఫెక్ట్ ప్రిపేర్డ్ సాక్రిఫైస్, ఒక పరిపూర్ణమైన సిద్ధపరచబడిన ఒక బలి లేక అర్పణ దేవుడు ఏర్పాటు చేసినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. సో బిఫోర్ ఐ గోయింగ్ టు మెసేజ్, మరి తిరిగి వర్తమానంలోకి వెళ్ళకముందు ఐ ఎంకరేజ్ ఆల్ ది చర్చ్ మెంబర్స్, మరి సంఘస్థులందరినీ కూడా ప్రోత్సహించేది అంటే మనమందరం కూడా దేవుని వాక్యాన్ని చదివే అలవాటు చేసుకోవాలి. తర్వాత కొన్ని మనకు లైబ్రరీ ఉంది, మరి లైబ్రరీలో బుక్స్ చదివే అలవాటు చేసుకోవడం అవసరం. ఎందుకంటే పదే పదే నేను అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను, మరి చాలామందికి చదివే అలవాటు ఉండదు. అంటే మనమందరం కూడా మన లీజర్ టైం ఏదైతే ఫ్రీ టైం ఉంటుందో అవన్నీ కూడా మనం టీవీల ముందర సెల్ ఫోన్స్ ముందర కూర్చొని మన టైంని వేస్ట్ చేసుకుంటున్నాం. ఓకే, ఈ సమయం మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి మరి యవనస్తులకు మరి పెద్దవారికి అందరు కూడా జ్ఞాపకం చేసేది ఏంటంటే మన చర్చ్లో ఒక చిన్న లైబ్రరీ స్టార్ట్ చేసినాము. మరి బుక్స్ చదవండి, కొంత సమయం గడపండి, దేవుని వాక్యాన్ని నేర్చుకోండి, అప్పుడు ఆత్మీయంగా మీరు ఎదగలుగుతారు. ఓకే, సో అది మనము తలంపు నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఆ విధంగా మనం ఇక్కడ 10వ అధ్యాయంలోకి మనం వెళ్తే ఇక్కడ చాలా గంభీరమైన లేఖన భాగాన్ని మనం చూస్తున్నాం. ఏంటంటే మన ప్రాముఖ్యమైన అంశము మరి 5వ వచనంలో నుంచి నేను అక్కడ ముఖ్య అంశం మనం తీసుకుంటున్నాం. ఏంటంటే 5th verse it says, wherefore when he cometh into the world, ఎప్పుడైతే ఆయన ఈ లోకంలోనికి వస్తాడో, ఎవరైనా అంటే యేసుక్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు.
2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. 2000 years back Jesus has come to this world. He said, sacrifice and offering thou wouldest not, but a body as thou prepared me. What is that word? 5వ వచనం చదవండి. కనుకనే ఆయన లోకములోనికి వచ్చినప్పుడు ఇట్లనెను, బలిని మరియు అర్పణమును నీవు కోరవు గాని ఒక దేహమునే నీవు నా కొరకు సిద్ధపరచితివి. సో నీవు నా కొరకు ఒక దేహమును సిద్ధపరిచినావు. దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ బిట్వీన్ గాడ్ ది ఫాదర్ అండ్ గాడ్ ది సన్. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన దేవునికి మధ్యలో జరిగే సంభాషణ ఇక్కడ మనం చూస్తున్నాం. ఐ బిలీవ్ దిస్ ఇస్ డన్ బిఫోర్ ది ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. లోక పునాదులు వేయబడక ముందు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు మరి వారి మధ్యలో జరిగిన సంభాషణ. వి బిలీవ్ ఇన్ ట్రినిటీ, గాడ్ ది ఫాదర్, గాడ్ ది సన్ అండ్ గాడ్ ది హోలీ స్పిరిట్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని, త్రియేక దేవుని మనం నమ్ముచున్నాము. అది ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యంలో మనం నమ్ముచున్నాం. కాబట్టి ఈ సంభాషణ ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉన్న సంభాషణను మరి తండ్రి కుమారుని మధ్యలో ఉండే సంభాషణ మనం చూస్తున్నాం. బిట్వీన్ ఫాదర్ అండ్ ద సన్, గాడ్ ది ఫాదర్ అండ్ గాడ్ ది సన్. God the Son says to the Father, "Oh God," and God the Father says to the Son, "Oh God." హెబ్రీయులకు రాసిన పత్రికలో కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుని దేవుడు అంటాడు, దేవా అంటాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని ఓ దేవా అంటాడు. అంటే తండ్రి కుమారుని దేవుడు అనడము, కుమారుడు దేవుని తండ్రి అనడం. ఇది మనము ఈ త్రిత్వమును ఏకంగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ చాలా గంభీరమైన పుస్తకం ఇది. అవర్ అటెన్షన్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్, మన గమనిక అంతా కూడా యేసు ప్రభు వైపు. బికాజ్ ఈజ్ అవర్ సేవియర్, మన రక్షకుడైన ఆయన రక్షకుని యొక్క గొప్పతనాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. ఆ రక్షణ ప్రణాళికను దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసినాడో, మన రక్షణ యొక్క ఔన్నత్యం, మన రక్షణ యొక్క గొప్పతనాన్ని మరి ఈ దినం మనము వీక్షించనై ఉన్నాం. సో వీఆర్ గోయింగ్ టు సీ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ సాల్వేషన్, సచ్ ఎ బ్యూటీ ఆఫ్ సాల్వేషన్. మన రక్షణ యొక్క సౌందర్యము, ఐ కాల్ ఇట్ ద బ్యూటీ ఆఫ్ అవర్ సాల్వేషన్. మన రక్షణ యొక్క సౌందర్యము. జీసస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ అవర్ సాల్వేషన్. యేసుక్రీస్తు మన రక్షణ యొక్క సౌందర్యమై ఉన్నాడని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి సో వన్ పర్ఫెక్ట్ ప్రిపేర్డ్ సాక్రిఫైస్. God has prepared a perfect sacrifice before the foundation of the world, before the fall of the man. మానవుడు పడిపోకముందే దేవుడు ఒక పరిపూర్ణమైన బలిని ఏర్పాటు చేసినాడు, సిద్ధపరిచినాడు. He has prepared a perfect sacrifice before the fall of the man. మానవుడు పడిపోకముందే దేవుడు ఆ సిద్ధపాటు చేసినాడు. చాలామంది ఒక ప్రశ్న వేస్తుంటారు, కొండ ప్రశ్న వేస్తుంటారు. ఏంటంటే దేవుడు ఎందుకు ఏదైనా తోటలో చెట్టు పెట్టినాడు, ఎందుకు సాతానుని అనుమతించినాడు? మన యొక్క బుద్ధిహీనతలో మనం ఆ ప్రశ్నలు వేస్తుంటాం. బికాస్ ఆఫ్ అవర్ ఫూలిష్నెస్ వీ క్వశ్చన్ గాడ్, వై గాడ్ హెస్ ప్లేస్డ్ ట్రీ విచ్ గివ్స్ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఎందుకు దేవుడు ఆ తోటలో మధ్యలో ఆ చెట్టు పెట్టినాడు? వై గాడ్ అలౌడ్ సేటన్ టు టెంప్ట్ మ్యాన్. ఎందుకు సాతానుడు మనిషిని శోధించడానికి దేవుడు ఇచ్చినాడు? వి ఆస్క్ ఆల్ దీస్ ఫూలిష్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా బుద్ధిహీనమైన ప్రశ్నలు అడుగుతున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ ఆల్ దీస్ ఫూలిష్ క్వశ్చన్స్, ఈ బుద్ధిహీనమైన ప్రశ్నలు అడగకముందు లెట్ us all go to the scriptures and think and see what the word of God says about your great salvation. మనం ఈ యొక్క అన్ని అడగక ముందు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన గొప్ప రక్షణ ప్రణాళికను మరి దాని గురించి మనము ఆలోచిస్తాం. కాబట్టి సో ద మోసెస్ లా ఈజ్ కాల్డ్ అ షాడో ఆఫ్ గుడ్ థింగ్స్. ద లా ఆఫ్ మోసెస్ ఈజ్ కాల్డ్ అ షాడో ఆఫ్ గుడ్ థింగ్స్. మోషే యొక్క ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే అది రానేయున్న మంచి సంగతుల యొక్క ఛాయ. ధర్మశాస్త్రం అంతా కూడా, మోషే యొక్క ధర్మశాస్త్రం అంతా కూడా, ఆల్ ది పెంటటుక్, ది 5 books, ఆల్ ది ప్రాఫిట్స్, ఆల్ ది సామ్స్, మరి ప్రవక్తలు,
తర్వాత మోషే, తర్వాత ప్రవక్తలు, తర్వాత కీర్తనలు. దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ద బిబ్లికల్ హీబ్రూ టెక్స్ట్. హెబ్రీ టెక్స్ట్ ఏంటంటే, హెబ్రీ యొక్క టెక్స్ట్ ఏంటంటే ఆర్డర్ ఏంటంటే మనం చూస్తామంటే మోషే అంటే 5 కాండాలు, తర్వాత ప్రవక్తలు, తర్వాత కీర్తనలు. అది హీబ్రూ యొక్క టెక్స్ట్ అనమాట, దాని యొక్క ఆర్డర్. సో అది మనం చూస్తున్నాం. అక్కడ సమస్తము అక్కడ దేవుని గురించి మనం మాట్లాడడం మనం అక్కడ చూస్తున్నాం. కానీ అక్కడ ఏం చూస్తున్నామంటే ఆ విధంగా దేవుడు తన ప్రియ కుమారుని గురించి వెల్లడిపరచడం అన్నమాట. ఆల్ ది లా ఈజ్ ద షాడో ఆఫ్ ద గుడ్ థింగ్స్ విచ్ ఈస్ గోయింగ్ టు కమ్. ఏదైతే మంచిది వస్తుందో ఆ మంచిని గూర్చిన ఛాయ. ఫర్ ఎగ్జాంపుల్ a shadow, to understand shadow, ఛాయ, నీడను అర్థం చేసుకోవడానికి, ఒకేలా ఇఫ్ మై వైఫ్ ఈజ్ వాకింగ్, ఓకే, నా భార్య వెళ్తుంది అనుకోండి, సో ఒక నీడ పడుతుంది, అంటే ఛాయ పడుతుంది. ఛాయ అంటాం కదా, ఛాయ పడుతుంది. ఐ కెనాట్ సే టు ద షాడో దట్ షీ ఈజ్ మై వైఫ్. ఇట్ ఈస్ ద షాడో ఆఫ్ మై వైఫ్. ద రియాలిటీ ఈజ్ మై వైఫ్. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ నా భార్య నడుస్తున్నప్పుడు తన యొక్క ఛాయ పడుతుంది. ఆ ఛాయను చూసి ఈ ఛాయ నా భార్య అని చెప్పాం. వాస్తవం ఏంటి, నా భార్య అక్కడ ఉంది, రియాలిటీ. సో ద లా స్పీక్స్ అబౌట్ ద రియాలిటీ. ఇట్ ఈస్ అ షాడో బట్ ఇట్ స్పీక్స్ అబౌట్ ద రియాలిటీ. అది ఛాయ అనేది ధర్మశాస్త్రం అంతా కూడా ఒక ఛాయ అనేది, కానీ అది వాస్తవంగా నిజమైన వాస్తవం గురించి మాట్లాడుతుంది. అదే ఇక్కడ మనము చూస్తున్నాం. ఇక్కడ మొదటి వచనంలో ఫర్ ద లా హ్యావింగ్ ఎ షాడో ఆఫ్ గుడ్ థింగ్స్ టు కమ్. ఇట్ ఈస్ అ షాడో ఆఫ్ గుడ్ థింగ్స్ టు కమ్. లా ఈజ్ అ షాడో. ధర్మశాస్త్రం ఏంటంటే దాని యొక్క ఛాయ. అంటే మనం ఇక్కడ ఒకవేళ అర్థం చేసుకోగలిగితే యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు, యేసు ప్రభుకు ముందు ఉండే విషయాలన్నీ కూడా యేసు ప్రభు యొక్క ఛాయ. జీసస్ క్రైస్ట్ ఈస్ దేర్. ఆల్ ది లా, ఆల్ ది ఓల్డ్ టెస్టమెంట్ ఈస్ ద షాడో ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క ఛాయ. బట్ ప్రైజ్ గాడ్, దేవునికి వందనాలు, we are not looking at the shadow, we are looking at the reality, because we are the other side of Jesus Christ. యేసు ప్రభుకు మనం అటువైపు ఉన్నాము. కానీ ఇక్కడ మనం చూస్తాం, ఇప్పుడు ఉదాహరణకు మనం ఆలోచించగలిగితే యేసు ప్రభు ఇక్కడ మధ్యలో ఉన్నాడంటే ఆయన యొక్క ఛాయ అన్నమాట. ఇటు పడే ఛాయ అంతా కూడా ధర్మశాస్త్రం. ఆల్ దిస్ షాడో స్పీక్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్, బట్ వీఆర్ అదర్ సైడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం యేసు ప్రభు వైపు ఇటువైపు ఉన్నాం. వీఆర్ సీయింగ్ ద రియాలిటీ, జీసస్ క్రైస్ట్. యేసు ప్రభును మనము చూచుచున్నాం. వీఆర్ నాట్ సీయింగ్ ది షాడో బట్ వీఆర్ సీయింగ్ ద రియాలిటీ, జీసస్ క్రైస్ట్. యేసు ప్రభును మనం చూస్తున్నాం. కాబట్టి దట్ ఈస్ వాట్ వి సీ హియర్. అవర్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అ పర్ఫెక్ట్ ప్రిపేర్డ్ సాక్రిఫైస్. పరిపూర్ణమైన సిద్ధపరచబడిన ఒక అర్పణ. జీసస్ క్రైస్ట్, he offered himself, he sacrificed himself. ఆయన తనకు తాను అర్పించుకున్నాడు. వాట్ ఎ గ్రేట్ సేవియర్ వి హ్యావ్. ఎంత గంభీరమైన రక్షకుడు మనకున్నాడు అనేది మనం ఇక్కడ చూస్తాం. సో ఫస్ట్ వర్స్ అక్కడ గమనిస్తే, ఫర్ ద లా హ్యావింగ్ ఎ షాడో ఆఫ్ గుడ్ థింగ్స్ టు కమ్ అండ్ నాట్ ది వెరీ ఇమేజ్ ఆఫ్ ద థింగ్స్ క్యాన్ నెవర్ with those sacrifices which they offered year by year continually make the comers thereunto perfect. తెలుగులో చదువు. ఏలైనగా ధర్మశాస్త్రము ఆ సంగతుల యొక్క ఖచ్చితమైన స్వరూపము కాకున్నను రానయున్న మంచి సంగతులకు ఒక ఛాయగా ఉండి వారు ఎడతెగక ఏటేటా అర్పించిన బలులతో దాని యొద్దకు వచ్చి వారిని ఎన్నడూను పరిపూర్ణపరచజాలదు. సో లా, ధర్మశాస్త్రంలో జరిగిన అర్పణలన్నీ కూడా ఇట్ ఇస్ ఇంపర్ఫెక్షన్, పరిపూర్ణత లేదు. అనగా వారు ప్రతి సంవత్సరం అర్పణ చేస్తూనే ఉన్నారు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి విమోచన దినమున ఆ అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రధాన యాజకుడు ఆ గొర్రెపిల్ల యొక్క రక్తంను తీసుకొని ఆ అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళి ఆ రక్త ప్రోక్షణ చేయడం మనం చూస్తుంటాము. దాని మీద కృపాసనం మీద, ఆ కరుణపీఠం మీద, ఆ అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి దాని మీద రక్తము ప్రోక్షించడం మనం చూస్తున్నాము. అది పదే పదే ప్రతి సంవత్సరము ఆ విధంగా జరుగుతూనే ఉంది. ఎందుకు ఆ విధంగా ప్రతిసారి జరుగుతుందంటే, ఆ అర్పణలు ఏవైతే ధర్మశాస్త్రం క్రింద నెరవేర్చబడినాయో అవన్నీ కూడా ఒక ఛాయగా ఉన్నాయి, దాంట్లో పరిపూర్ణత లేదు.
అందుకొరకే యేసు ప్రభు ఒక పరిపూర్ణమైన అర్పణగా ఒకటేసారి ఆయన మన కొరకు అర్పించుకున్నాడు. ఆయన మన కొరకు అర్పించుకొని ఒకేసారి తన ప్రాణం అర్పించి తాను పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పక్షాన కూర్చొని ఉన్నాడు. అంటే తన పనిని సంపూర్తిగా ముగించేసినాడు. అదే ప్రధాన యాజకుడు అయితే ధర్మశాస్త్రం క్రింద మరి ప్రతి సంవత్సరము అది చేస్తూనే ఉంటాడు. మరి ప్రతిరోజు వారు ఆ యొక్క ప్రతిష్ఠాలయంలోనికి అర్పణలను తీసుకొని వెళ్ళి ప్రతిష్ఠాలయంలో ప్రతిదినం వెళ్తుంటాడు. కానీ ఆ పరిశుద్ధమైన స్థలంలో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అర్పణ చేస్తుంటాడు. అది పదే పదే జరుగుతూనే ఉంది. ప్రతిసారి ఆ అర్పణలు జరుగుతూనే ఉన్నాయి, ప్రతిసారి ఆ బలులు జరుగుతూనే ఉన్నాయి. అది పాత నిబంధన యొక్క ధర్మశాస్త్రం క్రింద ప్రతిసారి ఆ అర్పణలు జరుగుతూనే ఉన్నాయి. కానీ దేవుడంట ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాం, దేవుడు ఒకటి నియమించినాడు. యేసు ప్రభును ఆ యొక్క దేహమును, అంటే యేసు ప్రభు ఆయన ఆత్మస్వరూపి, దేవుడు ఒక ఆత్మస్వరూపి. కానీ ఆత్మస్వరూపి అయిన దేవుడు ఒక మానవ రూపంలో ఈ శరీరమును దాల్చడానికే దేవుడు ఈ శరీరమును సిద్ధపరిచినాడంట. గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ది న్యాచురల్ బాడీ ఆఫ్ గాడ్. అంటే దేవుని కొరకు ఒక స్వాభావికమైన శరీరమును దేవుడు సిద్ధపరిచినాడు. త్రూ ద వర్జిన్ బర్త్, ఆ కన్యక యొక్క జన్మము ద్వారా ఆ శరీరమును దేవుడు సిద్ధపరిచినాడు. ది ప్రీ ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క రూపము దాల్చబడడానికి, అంటే ఆ శరీరంలో తాను నివసించడానికే దేవుడు ఆ విధంగా నిర్మించినాడు అంటే. అందుకే ఇక్కడ 2వ వచనం చదువు, 2nd verse, 2nd, 3rd. ఏలైనగా ఆరాధించువారు పాపముల యొక్క మనసాక్షి నుండి ఒక్కసారే శుద్ధీకరించబడినందున అవి అర్పించబడుట ఆగిపోకుండేది. సో 10వ అధ్యాయం ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో, ఫర్ దెన్ వుడ్ దే హ్యావ్ ceased to be offered, because that the worshippers once purged should have had no more conscience of sins. వారి యొక్క పాపం యొక్క మనసాక్షి తీసివేయబడలేదంట. ఎందుకంటే ప్రతిసారి అది చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ 3rd verse లో, బట్ ఇన్ దోస్ సాక్రిఫైసెస్ దేర్ ఇస్ ఎ రిమెంబరెన్స్ అగైన్ మేడ్ ఆఫ్ సిన్స్ ఎవ్రీ ఇయర్. ఆ అర్పణలలో ప్రతి సంవత్సరము వాటిని జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుందంట కదా. తెలుగులో చదవం 10వ అధ్యాయం 3వ వచనం, ఎబ్రీ 10:3. కానీ ఆ బలులు గతించిన పాపములను ప్రతి సంవత్సరము మరల జ్ఞాపకమునకు తెచ్చును. గతించిన పాపములు మరలా జ్ఞాపకం చేయబడుతున్నాయి. అంటే ప్రతిసారి వారు చేసే అర్పణలు, ఆ బలులు ఏవైతే అర్పిస్తున్నారో ఆ బలులు అర్పించే దానిలో ప్రతిసారి వారిని ఆ జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాయి. అంటే అది రిపీట్ అవుతుంది అనమాట. ఎందుకు రిపీట్ అవుతుందంటే ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ అనగా పరిపూర్ణత అనేది దాంట్లో లేదు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకు యేసు ప్రభు ఒక మానవ రూపమును దాల్చాల్సి వచ్చింది? ఎందుకు ఒక మానవ శరీరంలో రావాల్సి వచ్చింది? ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, ఏ మానవుడైతే పడిపోయినాడో ఆ పడిపోయిన మానవుణ్ణి రక్షించుటకు ఆయన ఒక మానవ శరీరంలో రావాల్సి వచ్చింది. మన కొరకు ఆయన అర్పణగా అర్పించుకోవాల్సి వచ్చింది. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ నుంచి 4వ వచనం నుంచి మనం గమనిస్తే చాలా గంభీరమైన లేఖన భాగాలు మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే అక్కడ తండ్రి అయిన దేవునితో కుమారుడైన దేవుడు మాట్లాడుతున్న సంభాషణ. ఇది ఎప్పుడు జరిగింది అంటే నేను అనుకుంటాను ఖచ్చితంగా భూమి పునాదులు వేయబడకుంది. when this conversation has been between father and son, I believe this was before the foundation of the world. That's why 4th verse it says, for it is not possible that the blood of bulls and of goats should take away sins. It is not possible. It is not possible. ఏమన్ బ్రదర్, తెలుగులో చదువు 4వ వచనం. ఏలైనగా ఎడ్ల యొక్కయు మరియు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అసాధ్యము. It is impossible. It is not possible for the blood of the bulls and of goats to take away sins. మానవుని యొక్క పాపమును తీసివేయడానికే ఈ గొర్రెపిల్ల యొక్క లేకుంటే ఎడ్ల యొక్క రక్తంలో నీ పాపము తీసివేయబడదు. ఇట్ ఈస్ జస్ట్ ఎ షాడో ఆఫ్ ద రియాలిటీ. ఎందుకు వారు అక్కడ బలులు అర్పించినారు? ఎందుకు వారు గొర్రెలను తర్వాత ఎడ్లను ఎందుకు అర్పించినారంటే ఈ అర్పణలన్నీ కూడా ఆ వాస్తవమైన
యేసు ప్రభును చూపిస్తున్నాయి. అందుకే వారందరూ కూడా ఆ బలులు ఏవైతే అర్పించినారో ఆ బలులన్నీ కూడా యేసు ప్రభును చూపిస్తున్నాయి అంతే. కాబట్టి వారు తెలుసుకున్నారనమాట, మా మెస్సయ్య వస్తాడు, మా రక్షకుడు వస్తాడు, మా విమోచకుడు వస్తాడు, మా పాపముల నుండి విడిపించేవాడు వస్తాడు అని దేవుని యొక్క వాక్యంలో, మోషే యొక్క గ్రంథాలలో, ప్రవక్తలలో, మరి కీర్తనలలో ఈ యేసు ప్రభువుని గూర్చి రాయబడింది అంటాం. అందుకొరకే ఈ దినం మనం దేవుని స్తుతిస్తున్నాము. మరి రక్షకుడు మన కొరకు వచ్చినాడు, ఈ లోకంలో మరి ఉన్నాడు, మరి మన కొరకు ప్రాణం నడిపించినాడు. కాబట్టి దేవునికి వందనాలు. కాబట్టి ఇక్కడ 5వ వచనంలో మనం చూసినాం. 5వ వచనం చదవండి. కనుకనే ఆయన లోకంలోనికి వచ్చినప్పుడు, ఆయన లోకంలోనికి వచ్చినప్పుడు, ఎవరు ఆయన అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు. ఇట్లా నేను ఎవరు అంటున్నారు? ఆయననే అంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించాలి ప్రియులరా. ఎంతో గంభీరమైన వాక్యము. ఆయన ఇట్లా అన్నాడంట. ఏమన్నాడు ఆయన? ఎవరితో అంటున్నాడు? టు whom he says, when he comes to the world he saith, ఆయన అన్నాడంట. జీసస్ said, యేసు ప్రభు చెప్పినాడు, this is before the foundation of the world. God the Son says to the God the Father. తన కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవునితో అంటున్నాడు. ఏమంటున్నాడంటే చదవండి. బలిని మరియు అర్పణమును నీవు కోరవు గాని ఒక దేహమునే నీవు నా కొరకు సిద్ధపరచితివి. సో గాడ్ ది సన్, యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి అయిన దేవునితో అంటున్నాడు, అయ్యా నీవు ఈ బలులను, ఈ అర్పణలను నీవు కోరడం లేదు, కానీ నా కొరకు నీవు ఒక దేహమును సిద్ధపరిచి ఉన్నావు. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్. అంటే ఎంత గంభీరమైన వాస్తవం మనం ఇక్కడ చూస్తున్నాం. భూమి పునాదులు వేయబడక ముందే మరి యేసు ప్రభు తన తండ్రితో అంటున్నాడు, అయ్యా దేవా తండ్రి, నీవు ఈ అర్పణలను, ఈ బలులను నువ్వు కోరడం లేదు, కాబట్టి నీవు నా కొరకు, గమనించండి, యేసు ప్రభు అంటున్నాడు, నా కొరకు నీవు ఒక దేహమును ఏం చేసినాడు? సిద్ధపరిచినాడు. God the Son is saying to the Father, God, you are not interested in the sacrifices and offerings because you have prepared a body for me to be offered. నా కొరకు నీ ఒక దేహమును సిద్ధపరిచినావు, ఆ దేహములో నేను నీ కొరకు అర్పించడానికే. మరి దేవుడు ఒక మంచి అర్పణను కోరినాడు. దేవుడు ఒక పరిపూర్ణమైన అర్పణను కోరినాడు. ఆ పరిపూర్ణమైన అర్పణను కోరడానికే మరి దేవుడంట ఒక దేహమును సిద్ధపరిచినాడు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వెళ్దాం. ఫిలిపియన్స్ 2nd chapter. చాలా మందికి మనకు తెలిసిన వచనాలే, బట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్, ఈ సందర్భంలో మనం చూస్తే వీ కెన్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. మనం మరి తేటగా అర్థం చేసుకోగలుగుతాం ఈ సందర్భంలో. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదుదాం. 6 and 7 and 8, 6, 7, 8 చదుదాం. ఆయన దేవుని స్వరూపి అయ్యుండి దేవునితో సమానుడైనట విడిచిపెట్టకూడని భాగ్యమని తలంచక తనను తాను రిక్తునిగా చేసుకొని ఒక సేవకుని రూపమును ధరించి మనుషుల పోలికలో చేయబడెను. మరియు నరుని ఆకారంలో కనుగొనబడి తనను తాను తగ్గించుకొని మరణమంత వరకు, అనగా శిలువ మరణం మట్టుకు సైతము ఆయన విధేయుడాయను. గమనించండి, ఇది యేసు ప్రభు సంగతి. Who being in the form of God thought it not robbery to be equal with God, but made himself of no reputation, and took upon him the form of a servant, submitted servant of God. సమర్పించబడిన సేవకుడు యేసు ప్రభు ఒక మంచి సేవకుడు, దేవునికి సమర్పించుకున్నాడు. ఇన్ హిస్ హ్యూమన్ ఫామ్, ఆయన శరీరంలో, మానవ శరీరంలో తండ్రి అయిన దేవునికి సంపూర్తిగా ఒక సేవకుని లాగా సమర్పించుకున్నాడు దేవునికి, ఈ అర్పణను అర్పించడానికే. మరి ఒక హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూడగలిగితే, మరి నిజంగా మనకు రక్షణ అనేది ఉంటే ఈ వర్తమానంలో బహుగా ఆనందిస్తాము.
we really enjoy and we really rejoice over the scripture portion what we read this morning. If you are really truly saved because of your salvation, the plan of salvation, నీ యొక్క రక్షణ యొక్క ప్రణాళికను which was planned before the foundation of the world, ఈ లోకం యొక్క పునాది వేయబడక ముందే దేవుడు నిర్మించిన ఆ రక్షణ ప్రణాళికను ఒకవేళ వింటున్నప్పుడు మన హృదయంలో ఆనందము పొంగాలి, మనము హృదయంలో నింపబడి ఉండాలి ఆనందంతో. అక్కడ మనం చూస్తాం ఇక్కడ యేసు ప్రభు అంట అండ్ బట్ మేడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ నో రెప్యుటేషన్, టుక్ అపాన్ హిమ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్వెంట్ అండ్ వాజ్ మేడ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ మ్యాన్. మానవుని పోలికలో చేయబడినాడు. The body which was prepared before the foundation of the world. We are talking about the body of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క దేహం సంగతి మాట్లాడుతున్నాం కాబట్టి, and being found in fashion as a man, he humbled himself. మానవ శరీరంలో ఆయన వచ్చి తనను తాను తగ్గించుకున్నాడు. What a great humility. It is a beautiful example of humility. ఆయన తగ్గింపునకు ఒక గంభీరమైన మరి కారణం మనం ఇక్కడ చూస్తున్నాం. The life, one quotation, and under the life of our Savior is most beautiful life that has ever been in the world. And యేసు ప్రభు యొక్క జీవితము ఎంతో గంభీరమైన జీవితము. అటువంటి జీవితము ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఎంతో బ్యూటిఫుల్ లైఫ్ అన్నమాట. ది లైఫ్ ఆఫ్ అవర్ సేవియర్ ఇస్ సో బ్యూటిఫుల్ లైఫ్. ఎంతో సౌందర్యమైన జీవితము. అందుకే దావీదు మహారాజు అంటాడు, ఏమంటాడంటే 27వ కీర్తనలో, లార్డ్ వన్ థింగ్ ఐ హావ్ డిజైర్ ఇన్ మై హార్ట్, నా హృదయంలో ఒకటే వాంఛ ప్రభువా. వాట్ ఈస్ మై డిజైర్ లార్డ్? టు బిహోల్డ్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ప్రసన్నతను వీక్షించడమే నా హృదయం యొక్క అభిలాష. ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ హూ కేమ్ ఇన్ ఫ్లెష్. శరీరంలో వచ్చిన యేసు ప్రభుయే దేవుని యొక్క సౌందర్యము, ఔన్నత్యము. కాబట్టి ఇక్కడ చూస్తాం. అందుకే దావీదు మహారాజు అక్కడ అంటాడు కదా, చదువు 27వ అధ్యాయము కీర్తన 27 4వ వచనం, Psalms 27:4. It's good to talk about the beauty of the Lord. దేవుని యొక్క సౌందర్యం సంగతి మాట్లాడము ఎంతో మేలు. 27 Psalm 4th verse. ఒక విషయము నేను ప్రభు యొద్ద కోరితిని, దాన్నే నేను వెదికెదను. అట్లు ప్రభు యొక్క ప్రసన్నతను వీక్షించుటకును ఆయన ఆలయమందు విచారణ చేయుటకును నా బ్రతుకు దినములన్నీ నేను ప్రభు మందిరంలో నివసింపగలను. దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన ప్రసన్నతను, ఆయన సౌందర్యంను, ఆయన గొప్పతనాన్ని వీక్షించడంలో మరి చాలామంది విశ్వాసుల జీవితాలలో ఒకలాంటి సంఘానికి వెళ్ళడం అంటే బోరింగ్ అండి. ఏం వెళ్తామండి సంఘానికి అనే ఒక తప్పుడు ఆలోచనలు మన మనసులో ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ దావీదు మహారాజు తన యొక్క కీర్తనలో చెప్పినట్టుగా, వన్ థింగ్ హ్యావ్ ఐ డిజైర్డ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొద్ద నుండి ఒకటి నేను కోరినాను. దిస్ మార్నింగ్ ఐ డిజైర్ ఆఫ్ ద లార్డ్, దేవుని దగ్గర నేను ఒకటి కోరుతున్నాను. దట్ విల్ ఐ సీక్ ఆఫ్టర్, దాని కొరకు నేను వెతుకుతాను. దట్ ఐ మే డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. నా బ్రతుకు దినములన్నీ గమనించండి. అక్కడ దావీదు మహారాజు నా బ్రతుకు దినములు, ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్, టుడే అండ్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో, ఎవ్రీ డే, ప్రతి దినము. వీ నీడ్ టు హ్యావ్ ద డిజైర్ టు సీక్ ఆఫ్టర్. మరి దాని కొరకు మనం వాంఛ కలిగి ఉండి దాని కొరకు వెతికి ఉండాలంట. ఏంటంటే టు బిహోల్డ్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క ప్రసన్నతను వీక్షించుటకు. ద సేవియర్, ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ సేవియర్. ఆ ప్రసన్నత ఏంటంటే యేసుప్రభే. మరి యేసుప్రభుని గురించి మనం తెలుసుకోవడం ఎంతో అవసరం. కాబట్టి ఇక్కడ మరి అక్కడ పౌలు చెప్పినట్టుగా మరి తనను తాను తగ్గించుకున్నాడు అండ్ బికేమ్ ఒబీడియంట్ అంటూ డెత్, మరణం అంత వరకు తనను తాను
తగ్గించుకుని విధేయుడుగా చూపించుకున్నాడంట, తగ్గించుకొని విధేయత చూపించినాడంట. ఈవెన్ ద డెత్ ఆఫ్ ద క్రాస్, సిలువ మరణమంత వరకు తగ్గించుకున్నాడు. జీసస్ క్రైస్ట్ నోస్, హీఈస్ ఫర్ ష్యూర్, ఆయన ఖచ్చితంగా తనకు తెలిసి ఉంది ఏంటంటే హీ విల్ బి ఆఫర్డ్ అ పర్ఫెక్ట్ సాక్రిఫైస్. మరి ఒక పరిపూర్ణమైన అర్పణగా అర్పించబడతాడని తను తెలుసుకున్నాడు, తనకు తెలుసు. ఎందుకంటే ఆయన ప్లాన్ అదనమాట. ఈ లోకానికి వచ్చి మానవ పాపముల నిమిత్తము ఆ సిలువలో మరణించాలి అనేది ఆయనకు ఎరిగి ఉన్నాడు. మరణమంత వరకు, సిలువ మరణమంత వరకు విధేయుడైనాడంట. ఆ సిలువ మరణము వెళ్ళడానికే ఏం కావాలి ఆయనకు? ఆ సిలువ మరణం లేక వెళ్ళాలి అంటే ఆయనకి ఏం కావాలి? శరీరం కావాలి. హీ నీడ్స్ బాడీ టు బి సాక్రిఫైస్డ్. గాడ్ బికమ్ ఫ్లెష్. దేవుడు ఒక శరీరధారి అయినాడు. గాడ్ నీడ్స్ ఎ ఫ్లెష్ టు బి సాక్రిఫైస్ ఫర్ మ్యాన్ కైండ్. మరి మానవుని కొరకు అర్పించడానికే ఆయనకు ఒక దేహం కావాలి. దట్ బాడీ హాస్ బీన్ ప్రిపేర్డ్ త్రూ ద వర్జిన్ బర్త్. ఆ కన్య యొక్క జన్మము ద్వారా మరి అది ఏర్పాటు చేయబడిందని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి చాలా గంభీరమైన అధ్యాయం. అందుకే ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక మళ్ళీ వెళ్దాం. హెబ్రీ 10 అధ్యాయము 6వ వచనం చదుదాం. 6 verse. పాపము నిమిత్తమైన దహన అర్పణములలోను మరియు బలులలో నీవు ఇష్టపడలేదు. సో ఇన్ బర్nt offerings and sacrifices for sin thou hast had no pleasure. దేవా నీ దాంట్లో ఇష్టపడలేదు. దేవుడు ఏదైతే ధర్మశాస్త్రం ద్వారా ఈ గుడారంలో, ఈ మందిరంలో ఏవైతే అర్పణలు బలులు జరుగుతున్నాయో అవన్నీ కూడా యేసు ప్రభు యొక్క ఛాయగా వారికి తెలియజేసినాడు. కానీ వాటిలలో దేవుడు ఇష్టపడడం లేదు. కానీ దేంట్లో ఇష్టపడుతున్నాడు? యేసు ప్రభు యొక్క దేహం యొక్క అర్పణలో. సో అక్కడ మనం చూసినాం. ఇక్కడ అందుకే ఇక్కడ 7వ వచనం చదవండి. 7వ వచనం చాలా గంభీరమైన వచనం అది. అప్పుడు నేను, ఓ దేవా, ఇదిగో నీ చిత్తమును జరిగించుటకై నేను వచ్చుచున్నానని చెప్పి తిని అని నన్ను గూర్చి గ్రంథపు చుట్టలో వ్రాయబడి ఉన్నది. దెన్ సెడ్ ఐ, అప్పుడు నేను అన్నాను. ఎవరంటున్నారు అప్పుడు? యేసు ప్రభు అంటున్నాడు. జీసస్ ఈస్ సేయింగ్ టు హిస్ ఫాదర్, గాడ్ ఐ విల్ డూ దై విల్. నీ చిత్తమును నేను నెరవేరుస్తాను. దెన్ సెడ్ ఐ, లో ఐ కమ్, లార్డ్ ఐ కమ్. నేను వస్తాను లేక వచ్చినాను. I come. In the volume of the book it is written of me. నా గురించి ఈ గ్రంథంలో రాయబడింది. So then said I, lo I come to do thy will, O God. దేవా నీ చిత్తంను నెరవేర్చుటకు నేను ఈ లోకానికి వచ్చినాను. That's why Jesus prayed in గెత్సెమనీ తోటలో యేసు ప్రభు ప్రార్థన చేసినాడు. ఫాదర్, నాట్ మై విల్, దై విల్ బి డన్. నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తం నెరవేర్చబడాలి. వాట్ ఈస్ ఫాదర్స్ విల్? తండ్రి యొక్క చిత్తం ఏంటంటే హీ హాస్ టు డై ఫర్ అవర్ సిన్స్. మన పాపముల నిమిత్తము ఆయన అర్పణగా అర్పించబడాలి, బలి కావాలి అనేది ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఇది మరి కీర్తన 40వ కీర్తనకు వెళ్దాం. 40వ కీర్తన 6 నుంచి 8వ వచనంలో నుండి అక్కడ నుండి ఒక గ్రంథకర్త రాసినట్టు మనం చూస్తున్నాం. 40వ కీర్తన 6వ వచనం నుండి 8వ వచనం వరకు. బలినైనను అర్పణమునైనను నీవు ఆశింపలేదు, నా చెవులను నీవు తెరచినావు. దహించబడు అర్పణనైనను పాప పరిహారార్థ అర్పణనైనను నీవు కోరలేదు. అప్పుడు నేను ఇట్లాంటిని, ఇదిగో నేను వచ్చి ఉన్నాను, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడి ఉన్నది. ఓ నా దేవా, నీ చిత్తం చేయుటకు నాకు ఆనందము, అవును నీ ధర్మశాస్త్రము నా హృదయమునందు ఉన్నది. సో ఇక్కడ చూసినాం. ఇక్కడ మరి దావీదు మహారాజు, ఇది ప్రవచన రూపకంగా చెప్పబడిన మాట, యేసు ప్రభుని గురించిన ప్రవచనము. ఆయన ఎప్పుడైతే భూమి మీదకి వచ్చినాడో ఈ ప్రవచనం నెరవేర్చబడింది.
ఆయన సిలువలో ఎప్పుడైతే మరణించినాడో, తన ప్రాణాన్ని అర్పించినాడో, ఈ వచనము నెరవేర్చబడింది. ఈ ప్రవచనము దేవుడు దావీదు మహారాజు ద్వారా ఈ యొక్క కీర్తనలో లిఖితపూర్వకంగా పెట్టినాడు. ఏంటంటే, సాక్రిఫైస్ అండ్ ఆఫరింగ్ thou didst not desire. What all the offerings, ఏవైతే అర్పణలు, సాక్రిఫైసెస్ ఏవైతే ఉన్నాయో, సో వీ నో దట్ బర్న్డ్ ఆఫరింగ్, మీల్ ఆఫరింగ్, పీస్ ఆఫరింగ్ అండ్ సిన్ ఆఫరింగ్. 4 అర్పణలు మనం చూస్తాం. దహన బలి ఒక అర్పణ, మీల్ ఆఫరింగ్, ఏమంటాం మీల్ ఆఫరింగ్ అంటే ఆహార అర్పణ, తర్వాత పీస్ ఆఫరింగ్ సమాధాన అర్పణ, తర్వాత పాప పరిహారార్థ అర్పణ. ఇవన్నీ కూడా లేవికాండం 1వ అధ్యాయము, లెవిటికస్ 1st chapter స్పీక్స్ అబౌట్ ది బర్న్ట్ ఆఫరింగ్. దహన బలి సంగతి లేవికాండం 1వ అధ్యాయం చెప్తుంది. అండ్ లెవిటికస్ 2nd chapter స్పీక్స్ అబౌట్ ది మీల్ ఆఫరింగ్. ఆహార అర్పణ సంగతి లేవికాండం 2వ అధ్యాయం చెప్తుంది. అండ్ థర్డ్ చాప్టర్ ఆఫ్ లెవిటికస్ స్పీక్స్ అబౌట్ ది పీస్ ఆఫరింగ్ సమాధాన అర్పణ సంగతి 3వ అధ్యాయం చెప్తుంది. అండ్ సిన్ ఆఫరింగ్ స్పీక్స్ ఇన్ లెవిటికస్ 4th chapter. మరి లేవికాండం 4వ అధ్యాయంలో పాపం యొక్క అర్పణ సంగతి చెప్తున్నాను. కాబట్టి సాక్రిఫైస్ అండ్ ఆఫరింగ్ thou didst not desire, mine ears has thou opened, burnt offering and sin offering as thou not required. దాన బలి, పాప పరిహారార్థ బలి నీవు దాన్ని కోరడం లేదు. దెన్ సెడ్ ఐ, అప్పుడు నేను అన్నాను, లో ఐ కమ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ద బుక్, ఇట్ ఈస్ రిటన్ ఆఫ్ మీ, ఐ డిలైట్ టు డూ దై విల్. నీ చిత్తంను జరిగించడానికి నేను ఇష్టపడుచున్నాను. ఓ మై గాడ్, ఏ దై లా ఈజ్ విత్ ఇన్ మై హార్ట్. ఓ నా దేవా, నీ ధర్మశాస్త్రము నా హృదయంలో ఉంది. అంటే యేసు ప్రభు భూమి పునాదులు వేయబడకముందే త్రియేక దేవుడు వారు చేసిన ప్రణాళిక. అందుకే అంటారు కదా, మనము మన స్వరూపంలో ఒక నరుని సృష్టించదామన్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మరి త్రియేక దేవుడు మానవుని యొక్క రక్షణ ప్రణాళికను భూమి పునాదులు వేయబడక ముందే మనను నియమించినాడంటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన మనల్ని ముందుగా ఎరిగి ఉన్నాడు, మన స్థితిని ఎరిగి ఉన్నాడు. ప్రియులారా, మనం గమనించాలి, మన రక్షణను నీ గురించి తలంచక ముందే నీ రక్షణను ఆయన ఏర్పాటు చేసినాడు. అందుకే మన రక్షణ అనేది చాలా గంభీరమైన పునాది. దేవుడు మన మీద మనకిచ్చినాడు ఆ గంభీరమైన రక్షణ. కాబట్టి ఆ కీర్తన మరి ఎబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో అది మనం చూస్తాం. ఆయన మన కొరకు ఆ విధంగా యేసు ప్రభు అంట మరి సిద్ధపరచబడినాడంట. కాబట్టి 8వ వచనంలో మనం చూస్తాం, అబౌవ్ when he said sacrifice and offering and burnt offerings and offering for sin thou wouldest not, neither hadst pleasure therein which are offered by the law. ధర్మశాస్త్రం ప్రకారం అర్పించబడుతున్న ఈ అర్పణలలో నీకు ఆనందం లేదు. అందుకే ఇక్కడ 9వ వచనంలో then said he, అప్పుడు ఆయన అన్నాడు, లో ఐ కమ్ టు డూ దై విల్, నీ చిత్తంను జరిగించుటకు నేను వచ్చినాను. 9వ వచనం. అటు తరువాత, ఓ దేవా, ఇదిగో నేను నీ చిత్తమును జరిగించుటకై వచ్చుచున్నానని ఆయన చెప్పుట ద్వారా 2వ దానిని స్థాపించినట్లు ఆయన మొదటి దానిని తీసివేశాను. సో 2వ దాన్ని స్థాపించుటకు, టు ఎస్టాబ్లిష్ ద సెకండ్ వన్, హీ టుక్ అవే ది ఫస్ట్ వన్, ది షాడో. నో మోర్ షాడో, ఛాయ ఇంకా లేదు. ద రియాలిటీ, వాస్తవం ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద రియాలిటీ ఇన్ యువర్ లైఫ్. హీ షుడ్ బికమ్ రియాలిటీ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో, నా జీవితంలో యేసు ప్రభు వాస్తవంగా మన జీవితంలో ఆయన ఉండాలి. ఒక బుధవారం మనం చూస్తున్నాము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఇది వరకు మనం ఎలా ఉన్నాము? దేవుడు లేని వారంగా ఉన్నాము. కానీ ఇప్పుడు మనము దేవుని కలిగి ఉన్న వారంగా ఉండాలి. కానీ విచారం ఏంటంటే, ఆ గొప్ప దేవుడు, లోక సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఈ దినము కార్యము జరిగించకపోవడము చాలా చాలా విచారము. మన రక్షణ యొక్క గొప్పతనము అంత కలిగి ఉండి ఆ దేవుని యొక్క రక్షణ కార్యము మన జీవితంలో లేకుండా ఉండడము, దేవుడు లేకుండా బ్రతకడము, ప్రియులరా, అంతకంటే దౌర్భాగ్యమైన జీవితము మనకు లేదు. ఇంకా
A Christian, a saved person living a life without God in your life is such a horrible and pathetic situation in your life. Without God living your life without God, నీ జీవితాన్ని దేవుడు లేకుండా బ్రతకడం. వాట్ ఎ గ్రేట్ గాడ్ వీఆర్ సర్వింగ్. ఎంత గంభీరమైన దేవుని మనము ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం అంటే సచ్ ఎ గ్రేట్ గాడ్ హీ బికెమ్ మ్యాన్. అంత గొప్ప దేవుడు ఒక మానవ శరీరమును ఏదైతే సిద్ధపరచబడి పెట్టబడిందో, భూమి పునాదులు వేయబడకుందు ఆ మానవ శరీరాన్ని ఆయన రూపం దాల్చినాడు. ఆ మానవ శరీరంలో యేసు ప్రభు వచ్చినాడు. కారణం ఏంటంటే నీ పాపమును సంపూర్తిగా తీసివేయడానికే, నీ పాపమును సంపూర్తిగా కడిగివేయడానికే. మరి ఒక విశ్వాసి అంత సంపూర్తిగా కడగబడిన నీ పాపము మరలా పోయి అదే పాపములో ఎలా బ్రతుకుతాము? దేవుడు నిన్న భయంకరమైన నరక ఊపిలో నుండి రక్షించుకొని ఆ రక్షణ ఇవ్వడానికే ఆయన భూమి పునాదులు వేయబడకుందు నువ్వు ఎక్కడున్నావయ్యా అని అడుగుతాడు దేవుడు. నేను భూమి పునాదులు వేసినప్పుడు అయ్యా నువ్వు ఎక్కడున్నావు అని యోబుతో అంటాడు దేవుడు. ఈ లోకం యొక్క సృష్టి జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావయ్యా? ఈ గంభీరమైన సృష్టి చేసినప్పుడు నువ్వు ఏ పార్టీ వాడవు? అసలు నువ్వు ఎక్కడున్నావు? ఉన్నావా అసలు అనే ప్రశ్న అడుగుతున్నాడు. లేడు అసలు. కానీ దేవుడు యోబును సృష్టించినాడు, మనందరినీ సృష్టించినాడు. ఈ భూమి పునాదులు వేయబడక ముందే దేవుడు మనల్ని ప్రణాళికలో ఉంచుకున్నాడు. కాబట్టి దేవునికి వందలు. అంత గంభీరమైన రక్షణ ఇచ్చిన దేవుణ్ణి మనం ఈ దినం సేవించడానికే ఆయన సన్నిధికి వచ్చినాం. కాబట్టి మరి దేవుడు ఎట్లా మనం సిద్ధపరిచినాడో ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి తన కుమారుడైన దేవుడు అంటున్నాడు మరి ఏంటంటే ఈ లోకానికి వచ్చి నీ చిత్తాన్ని నెరవేర్చినాడు. గాడ్, ఐ కేమ్ టు దిస్ వరల్డ్ టు డూ దై విల్. నీ చిత్తమును జరిగించడానికి వచ్చినాను. యేసుప్రభు గారికి తన శిష్యులు వచ్చినారు. ఆ సమరయ స్త్రీ గారికి వెళ్ళినప్పుడు ఆకలి అవుతుందని చెప్పి భోజనం తీసుకొని వచ్చినారు. ప్రభువా చాలాసేపు అయిపోయింది, మనకు ఆకలి అవుతుంది అని భోజనం తీసుకొని వచ్చినారంట. యేసుప్రభు ఏమన్నాడు? నా ఆహారము నా భోజనం ఏంటో నా తండ్రి చిత్త ప్రకారం చేయడమే నా ఆహారము నా భోజనం. ఇది కాదయ్యా నేను కోరేది, నా తండ్రి చిత్తము చెరిగించడమే. టు డూ మై గాడ్స్ విల్ యాజ్ అ సేవియర్. మరి మన రక్షకుడు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చినాడు. హీ ఫుల్ఫిల్డ్ ది విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినాడు. అందుకే శిలువ మీద అన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడు? చివరి మాట శిలువ మీద, ఇట్ ఈస్ ఫినిష్డ్. సమాప్తమాయనం, సంపూర్తి అయిపోయింది అనమాట. దేవుడు దాన్ని ముగించేసినాడు అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినాడు ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత ఇంకా క్రిందికి వెళ్దాము. మరి 11వ వచనం చదవండి. 11వ వచనం 10-11 చదవండి. ఆ చిత్తము ద్వారాను యేసుక్రీస్తు దేహము అందరి కొరకు ఒక్కసారి అర్పించబడట ద్వారా మనము ప్రతిష్ఠించబడి ఉన్నాం. మరియు ప్రతి యాజకుడును ఇక్కడ మనం చూస్తున్నాం, బై ద విచ్ విల్ వి ఆర్ సాంక్టిఫైడ్. ఆయన చిత్తం ద్వారా మనమందరం కూడా ప్రతిష్ఠింపబడినాము. ఎప్పుడైనా తలంచినామా? దేవుని యొక్క చిత్తమును యేసు ప్రభు నెరవేర్చడం ద్వారా, తండ్రి యొక్క చిత్తాన్ని యేసు ప్రభు నెరవేర్చడం ద్వారా, ఆ చిత్తము ద్వారా మనమందరం కూడా ప్రతిష్ఠింపబడినాం. వి ఆర్ ఆల్ సాంక్టిఫైడ్ త్రూ హిస్ విల్ విచ్ వాస్ సబ్మిటెడ్ టు గాడ్. దేవుని యొక్క చిత్తానికి నెరవేర్చుకున్నాడు యేసు ప్రభు. కాబట్టి ఆ చిత్తం ద్వారా మనమందరం కూడా ప్రతిష్ఠింపబడినామంట. త్రూ ది ఆఫరింగ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వన్స్ ఫర్ ఆల్. ఆయన దేహములో, క్రీస్తు యొక్క దేహములో ఆయన మన కొరకు అర్పించుకోవడం ద్వారా మనమందరం కూడా ప్రతిష్ఠింపబడినాం. అంటే యేసు ప్రభు ఆ దేహములో అర్పించబడినాడు. ఏ దేహములు అంటే మనందరికీ ఏలైతే దేహాలు ఉన్నాయో యేసు ప్రభు కూడా అదే దేహంలో ఉన్నాడు. అంటే పాపము లేని దేహము. మనమందరం కూడా పాపముతో ఉండే దేహంలో ఉన్నాం. మనకు యేసు ప్రభుకున్న భేదం అదే. మనం తల్లిదండ్రులకు జన్మించినాము, మరి దేవుడు కన్యకకు జన్మించినాడు. అంటే ఆ శరీరమును
సిద్ధపరచబడిన శరీరంలో వచ్చినాడు, ఆత్మస్వరూపిగా. అంటే మరి మరియతో అంటాడు దేవుని యొక్క ఆత్మ ద్వారా జన్మిస్తున్నాడని. చాలా గంభీరమైన పాఠం అది. ఆయన లోపల ఏ పాపము లేదు, ఏ పాపం ఎరుగానే ఆయన మన కొరకు పాపంగా చేయబడినాడు. అంటే ఈ శరీరంలో ఆయనకు ఆకలైంది, ఆయన కోపం వచ్చింది, అన్నీ జరిగినాయి ఆయనకు శరీరంలో. ఏడ్చినాడు యేసుప్రభు, దుఃఖించినాడు యేసుప్రభు. మరి జనులను చూసి ఆయన జాలి పడినాడు. హీ హ్యాడ్ కంపాషన్ కదా, ఆయనకు ఎంతో జాలి కలిగిందంట. అంటే శరీరంలో వచ్చినాడు, శరీరంలో ఉండే అన్నీ కూడా ఆయన అనుభవించినాడు. హీ వాస్ టెంప్టెడ్, శోధింపబడినాడు, అన్నీ కూడా చేయబడినాయి. ఆ దేహంలో యేసు ప్రభు అంట ఈ లోకానికి వచ్చినాడంట, మనందరి కొరకు అర్పించుకున్నాడు. కాబట్టి ఇక్కడ క్రిందికి వెళ్ళి చూద్దాము. ఇవన్నీ చేసిన తర్వాత బట్ దిస్ మ్యాన్, notice this word, 11th verse and 12th verse, and every priest standeth daily ministering and offering oftentimes the same sacrifices which can never take away sins. ప్రధాన యాజకుడు మరి ప్రతిదినము ఆ అర్పణలు చేయడం ద్వారా ఆ పాపము తీసివేయబడలేదు. కానీ బట్ దిస్ మ్యాన్, ఈ మనుషుడు, 12th verse, after he had offered one sacrifice for sins forever. ఒకే అర్పణ, that is one perfect prepared sacrifice. ఒక పరిపూర్ణమైన సిద్ధపరచబడిన అర్పణ, బలి. ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ, బట్ దిస్ మ్యాన్ ఆఫ్టర్ హి హ్యాడ్ ఆఫర్డ్ వన్ సాక్రిఫైస్ ఫర్ సిన్స్ ఫర్ ఎవర్ సాట్ డౌన్ అండ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కుడి పక్షాన కూర్చొని ఉన్నాడు. అంటే ఆయన పనిని ముగించి వెళ్ళి కూర్చున్నాడు. ఇంకా నో మోర్ సాక్రిఫైసెస్, అర్పణలు ఇంకా లేవు. ఆయననే మన కొరకు అర్పించబడినాడు. ఇంకా అర్పణలు లేవు, ఇంకా బలులు లేవు. ఆ బలులు ఇంకా లేవు. ఎవరం కూడా బలి అర్పించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యేసు ప్రభు మన కొరకు బలిగా అయినాడు. అందుకే ఇక్కడ ఇంకొక వచనం చదువుకొని ముగించుకుందాం. 14వ వచనం చదవండి, 14th verse. ఏలైనగా ఆయన ప్రతిష్ఠింపబడిన వారిని ఒకే అర్పణముతో నిరంతరము కొరకు పరిపూర్ణపరచెను. చాలా గంభీరమైన వచనం ఇది. 11వ వచనం, 14వ వచనం. ఫర్ బై వన్ ఆఫరింగ్ he hath perfected forever them that are sanctified. ఒకే అర్పణ ద్వారా ఏముంది బ్రదర్, మళ్ళీ ఒకసారి చదవండి. ఏలైనగా ఆయన ప్రతిష్ఠింపబడిన వారిని ఒకే అర్పణముతో నిరంతరము కొరకు పరిపూర్ణపరచెను. ప్రతిష్ఠింపబడిన వారిని నిరంతరము కొరకు పరిపూర్ణపరిచినాడు. అంతేనా? ప్రతిష్ఠింపబడిన వారిని, who are sanctified, he forever made them perfect. ఎవరైతే ప్రతిష్ఠింపబడినారో వారిని నిత్యత్వం కొరకు వారిని పవిత్రపరిచేసినాడు, పరిపూర్ణం చేసేసినాడు అంట. అంటే దాని అర్థం ఏంటి? నీ రక్షణ, నీవు యేసు ప్రభువుని నమ్మితే, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచితే నీ రక్షణ నిరంతరము పరిపూర్ణపరచబడింది. అంటే పర్ఫెక్ట్ అన్నమాట. నీ రక్షణ ఎప్పుడు కూడా పోదని ఇక్కడ గంభీరమైన వాగ్దానం మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి 15-16 చదువు. దానిని గూర్చి పరిశుద్ధ భూతుడును మనకు సాక్షి అయి ఉన్నాడు. ఏలైనగా ముందుగానే ఆయన చెప్పిన తర్వాత ఆ దినముల పిమ్మట నేను వారితో చేయి ఉడంబడిక ఇది అని ప్రభువు చెప్పుచున్నాడు. నేను నా కట్టడలను వారి హృదయములలో వేయుదును మరియు వాటిని వారి మనస్సులలో వ్రాయుదును. ఓకే, ఇది ఇశ్రాయేలుల గురించి చెప్తున్నాడు, కానీ ఈ దినం మన హృదయంలో కూడా దేవుని యొక్క వాక్యం రాయబడింది. అండ్ దేర్ సిన్స్ అండ్ ఇనిక్విటీస్ విల్ ఐ రిమెంబర్ నో మోర్. వారి అతిక్రమములను వారి పాపములను నేను ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే యేసు ప్రభు పరిశుద్ధమైన రక్తంలో మన పాపం కడగబడింది అని ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ 18వ వచనంలో నౌ వేర్ రెమిషన్ ఆఫ్ దిస్ ఇస్ దేర్ ఇస్ నో మోర్ ఆఫరింగ్ ఫర్ సిన్. 18వ వచనం. ఇప్పుడు ఎక్కడైతే వీటి మన్నింపు కలదో అక్కడ పాపము కొరకు ఇక మీదట అర్పణము లేదు. పాపము కొరకు ఇంక మీదట అర్పణ లేదు. నో మోర్ సాక్రిఫైస్. యేసు ప్రభు ఒకటేసారి మన కొరకు అర్పించుకున్నాడు ఆ దేహములో. అందుకే మీరు ఇంటికి వెళ్ళాక లూకా సువార్త 24వ అధ్యాయం చదవండి. యేసు ప్రభు శిలువలో మరణించిన తర్వాత ఆయన లేచిన తర్వాత ఏ దేహమైతే సిద్ధపరచబడిందో ఈ అర్పణ కొరకు,
ఈ బలి కొరకు ఏ దేహంనైతే దేవుడు సిద్ధపరిచి పెట్టినాడో ఆ దేహములో ఆయన మరణించిన తర్వాత, అదే దేహంలో ఆయన లేచిన తర్వాత ఆ గంభీరమైన దృశ్యాన్ని తన శిష్యులకు, తన సంఘానికి చూపిస్తాడు 24వ అధ్యాయంలో. వారు నమ్మరు. వారు యేసు ప్రభు వారి మధ్యలో రావడంతో ఒక భూతం అనుకున్నారంట. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఈ ఆత్మలకు శరీరము తర్వాత ఎముకలు ఉండవు, రక్త మాంసము దానికి ఉండవు అంటాడు. నన్ను చూడండి, నాకు ఎముకలు ఉన్నాయి, నా శరీరం ఉంది, నా గాయం ఇక్కడ చూడగలుగుతున్నారని చెప్తాడు. ఇంకా వారు నమ్మరు. నమ్మకపోతే యేసుప్రభు అంటాడు, మీ దగ్గర ఏమైనా ఉందా తినడానికి అంటాడు. వారి దగ్గర చేపలు ఉన్నాయంట, అక్కడ ఉడికించిన చేపలు ఉన్నాయి, మరి సిద్ధపరచబడిన భోజనం ఆల్రెడీ ఉందంట. వారి మధ్యలో కూర్చొని అదే దేహంలో వారితో భోజనము చేసి వారి కళ్ళు తెరిచినాడంట. అందుకే యేసుప్రభు అంటాడు అక్కడ 24వ అధ్యాయము 44వ వచనంలో, నన్ను గూర్చి మోషే, ప్రవక్తలు, కీర్తనలు నా గురించి రాయబడింది. అంటే ఆయన సంపూర్తిగా 100% దేవుడిగా ఆ మహిమగల శరీరంలో ఆయన సంఘముతో మాట్లాడుతున్న మాటలను ఆ ఒక్క వచనాన్ని మనం చదువుకొని ముగించుకుందాము. 24వ అధ్యాయము 44వ వచనం. లూక్స్ గాస్పెల్ 24th chapter 44th verse 44 and 45. మరియు ఆయన వారితో, మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తలలోను మరియు కీర్తనలలో నన్ను గూర్చి వ్రాయబడిన విషయములన్నీ నెరవేర్చబడవలసి ఉన్నవని నేను మీతో ఇంకా ఉండగానే మీతో చెప్పిన మాటలు ఇవియే అనెను. కీర్తనలలో చెప్పబడిన మాట అక్కడ నెరవేర్చబడింది. మోషే చెప్పిన మాటలు నెరవేర్చబడినాయి, ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేర్చబడినాయి. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ శరీరంలో పునరుద్ధానుడైనాడో అదే అధ్యాయంలో మనం చూస్తాము. ఈ మహిమగల శరీరంలో యేసు ప్రభు ఎప్పుడైతే లేచినాడో ఆ మహిమగల శరీరంలో ఆయన లేస్తూ వెళ్తున్నప్పుడు, ఆరోహణమై వెళ్తున్నప్పుడు వారిని దీవించి ఆశీర్వదించి పైకి వెళ్ళినాడు. అదే అపోస్తుల కార్యంలో, లూకా సువార్త యొక్క కంటిన్యూయేషన్ అపోస్తుల కార్యంలో మనం చూస్తాం. అక్కడ ఒక దూత వారితో అంటాడు, ఓ అయ్యలారా, ఓ గలిలీయులారా, ఎందుకు మీరు ఈ విధంగా తేరి చూస్తున్నారు? ఏ యేసు అయితే ఈ శరీరంలో ఆరోహణమై వెళ్ళినాడో అదే యేసు మరలా రానై ఉన్నాడు. ఏ శరీరంలో ఆయన దాల్చి పరలోకానికి వెళ్ళి ఆ మహిమగల శరీరంలో వెళ్ళినాడో అదే యేసు ప్రభు ఈ భూమి మీదికి 1000 ఏళ్ల పరిపాలన చేయటకు అదే మహిమ శరీరంలో అతి త్వరలో రానై ఉన్నాడు. దేవునికి వందనాలు. దేవుని యొక్క గంభీరమైన ప్రణాళిక ఇదంతా దేవుడు ఎందుకు చేసినాడంటే ఒకటే కారణం, నిన్ను నన్ను దేవుడు ప్రేమించి తాను చేసిన కార్యం. దేవుడు లోకంను ఎంతో ప్రేమించినాడు. ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ that he gave his only begotten son, that whosoever believeth on him should not perish but have everlasting life. దేవుడు లోకంను ఎంతో ప్రేమించి తన జనతాయిక కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించి మన పాపముల నిమిత్తము ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి